హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. 30 రూపీస్ చెల్లించి మీరు ఆ టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 4 ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. సో అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ అండ్ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. సో విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రశాంతంగా ఏఎస్ఐ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. పలు కేంద్రాల్లో అభ్యర్థులు అవస్థలు, గర్భిణికి సాయం చేసినటువంటి ఇన్స్పెక్టర్, పరీక్షా కేంద్రంలో మహిళకు అబార్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు పోలీస్ శాఖలో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి తుదిరాత పరీక్షలు శనివారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆదివారం రెండో రోజు పరీక్షకు సంబంధించి సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పేసి చూడవచ్చు. ఏఎస్ఐ తుదిరాత పరీక్షలకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మొత్తం 81 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో పేపర్ లీకేజీల విషయంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి వరుస పరిణామాల నేపథ్యంలో పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు, సిబ్బందిని మినహా ఇతరులను అనుమతించలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థులకు తప్పని తిప్పలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పరీక్షా కేంద్రాల్లో సరైనటువంటి మౌలిక వసతులు కరువై ఏఎస్ఐ అభ్యర్థులు నానా అవస్థలు పడ్డారంటూ చూడవచ్చు. ఓ కేంద్రంలో ఇంగ్లీష్ ప్రశ్నపత్రం అరగంట ఆలస్యంగా ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పరీక్షా కేంద్రంలో కనీసం తాగునీరు కావచ్చు, ఫ్యాన్ వంటి మౌలిక వసతులు కూడా లేకపోవడంతో అభ్యర్థులు అల్లాడిపోయారని చెప్పేసి ఇక్కడ మనకు నిన్న జరిగినటువంటి ఎస్ఐ పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇదే ఎస్ఐలో మనకు నిన్న ఫస్ట్ పేపర్ ఏదైతే మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి సో చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒకసారి ఇక్కడైతే చూద్దాం. సో కొంతమంది అభ్యర్థులు అయితే నేను అడగడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ మనం దానికి సంబంధించిన పీడిఎఫ్ అందించడం జరిగింది. సో పార్ట్ 1 కింద ఒక 20 క్వశ్చన్స్ సంబంధించిన కీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్థమెటిక్ సంబంధించి టోటల్గా 92 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఆ 92 క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ నుంచి 7 క్వశ్చన్స్, యావరేజెస్ నుంచి 4, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ ఫ్రాక్షన్స్ కలుపుకొని 3 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళి 4 అండ్ సింప్లిఫికేషన్ 2 క్వశ్చన్స్, ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ నుంచి వెళ్ళి 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి 6 క్వశ్చన్స్ వచ్చినాయి. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ సంబంధించి 13 క్వశ్చన్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్స్ అండ్ బోట్స్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా పర్సంటేజ్ నుంచి 4 క్వశ్చన్స్, మిక్చర్స్ నుంచి 4, అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్ 1 క్వశ్చన్ వచ్చింది, మెన్సురేషన్ నుంచి 7 క్వశ్చన్స్, ఆల్జిబ్రా 2 క్వశ్చన్స్, సడ్స్ అదేవిధంగా ఇండిసెస్ వచ్చేసి 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఇంకా ప్రోగ్రెషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఏజెస్ నుంచి 4 అండ్ ట్రిగనోమెట్రీ నుంచి 1 క్వశ్చన్. టోటల్గా మనకు ఆర్థమెటిక్ విభాగం నుంచి 92 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రీజనింగ్ కూడా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. సో రీజనింగ్ సంబంధించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మొత్తం 108 క్వశ్చన్స్ అయితే రీజనింగ్ విభాగం నుంచి వచ్చాయి. సో ఇక్కడ వీటికి సంబంధించి చూసినట్లయితే బ్లడ్ రిలేషన్స్ వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉన్నాయి, డాటా సఫిషియన్సీ వచ్చేసి 4, అదేవిధంగా డైరెక్షన్స్ 4 క్వశ్చన్స్, అదేవిధంగా డిసిషన్ మేకింగ్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, నెంబర్ అండ్ లెటర్ సిరీస్ వచ్చేసి 7 క్వశ్చన్స్, అదేవిధంగా క్యాలెండర్ వచ్చేసి 4 అండ్ క్యూబ్ అండ్ డైసెస్ వచ్చేసి 6 అండ్ క్లాక్స్ వచ్చేసి 4 క్వశ్చన్స్ ఉన్నాయి, క్రిటికల్ రీజనింగ్ వచ్చేసి 19, అదేవిధంగా ఫజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ 6 క్వశ్చన్స్, అనాలజీ 10, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ వచ్చేసి 6 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ కోడింగ్ డీకోడింగ్ వచ్చేసి 7 క్వశ్చన్స్ అండ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ వచ్చేసి 4 అండ్ అదేవిధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ 6 అండ్ ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చేసి 8. సో ఈ విధంగా అయితే టోటల్గా మనకు 108 క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్ విభాగం నుంచి అయితే నిన్న జరిగినటువంటి ఎస్ఐ పేపర్ 1కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ వచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే
లీక్ వీరులపై 11న సిట్ నివేదిక అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఏఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ డిఏఓ ప్రశ్న పత్రాలు మాత్రమే బయటకు వెళ్ళినట్లు గుర్తింపు. సో ముగింపు దశకు చేరినటువంటి సిట్ విచారణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ స్కామ్పై సిట్ విచారణ ముగింపు దశకైతే చేరింది. సో ఈ స్కామ్లో మొత్తం 15 పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు బయటకు వచ్చిన ఏఈ కావచ్చు గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు డిఏఓ ప్రశ్న పత్రాలు మాత్రమే చేతులు మారినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సో ఈ స్కామ్లో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, అదేవిధంగా అనితా రామచంద్ర యొక్క పిఏ అయినటువంటి ప్రవీణ్ కావచ్చు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి రాజశేఖర్ కీలకంగా వ్యవహరించడం అయితే జరిగింది. సో వీరిద్దరే గోల్మాల్కు ప్రధాన సూత్రధారిగా తేలడంతో సో వీరికి మహబూబ్నగర్ జిల్లా గురుకుల పాఠశాల హిందీ టీచర్గా పనిచేసినటువంటి రేణుక కావచ్చు, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి. సో ఈ విధంగా వీళ్ళ దగ్గర నుంచి పేపర్ కొనుగోలు చేసి సో వీటిని కొంతమంది వ్యక్తులకు అమ్మినట్లుగా మనకైతే సో వివిధ సందర్భాల్లో మనం పేపర్లో అయితే చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి 11న సిట్ అయితే ఈ నివేదికను హైకోర్టుకి అయితే ఇవ్వబోతుందని చెప్పేసి ఇక్కడ ముగింపు దశకు చేరుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. దాంతోపాటుగా జాతీయ ఆదాయ లెక్కలు, సో ఎకానమీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా యూజ్ ఉంటుంది. ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేయడానికి ప్రయత్నం చేయండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. SJTutorials అఫీషియల్ అని ఉంటుంది. ఒకసారి మీరు మీ యొక్క టెలిగ్రామ్లో సెట్ చేసిన తర్వాత అక్కడ గ్రీన్ కలర్ లోగో వస్తుంది. సో దాన్ని చూసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత దానిలో జాయిన్ కానీ నేను వీక్లీ వన్స్ ఈ పేపర్ క్లిప్స్ దానిలో షేర్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా ఇదే వెలుగు సక్సెస్లో మనకు షెడ్యూల్ కులాల సంక్షేమం అని చెప్పేసి పాలిటీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి రీసెంట్గా వచ్చినటువంటి ఇండెక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. సో ఇటువంటి పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ మీకు ఫ్రీగా ఉన్నటువంటి టైంలో వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, కాకపోతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి 1 by 1 అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలో తొలి డిజిటల్ కోర్టు ప్రారంభం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నవీ ముంబైలోని వాషీలో ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలోనే మనకు మొట్టమొదటిసారిగా కాగితపు రహిత డిజిటల్ న్యాయస్థానం అయితే మహారాష్ట్రలో అందుబాటులోకి రావడం జరిగింది. నవీ ముంబైలో ఉన్నటువంటి వాషీ కోర్టు ఈ విశిష్టతను సొంతం చేసుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏర్పాటైనటువంటి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సెషన్ కోర్టును శనివారం బాంబే హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గౌతమ్ పటేల్ అయితే ప్రారంభించారు. సో అనంతరం ఆయన దేశంలోనే తొలి డిజిటల్ కోర్టు ఇక్కడ కార్యరూపం దాల్చిందని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో దేశంలోనే తొలి డిజిటల్ కోర్టు ఇటీవల ఎక్కడ వచ్చిందని చెప్పేసి అంటారు. సో నవీ ముంబైలో ఉన్నటువంటి వాషి అనేటువంటి కోర్టులో సో మొట్టమొదటిసారిగా మనకు కాగితపు రహిత వర్క్ని అయితే అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో అది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయంలో సుకోయిలో విహరించినటువంటి రాష్ట్రపతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న శనివారం సుకోయ్ 30 యుద్ధ విమానంలో కాసేపు అయితే విహరించడం జరిగింది. సో అస్సాం పర్యటనలో భాగంగా మనకు అస్సాంలో 3 రోజుల పర్యటనలో మనకు రాష్ట్రపతి గారు అయితే ఉన్నారు. సో దానిలో భాగంగా గువాహటి నుంచి తేజ్పూర్లో ఉన్నటువంటి వైమానిక స్థావరానికి అయితే ట్రావెల్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రపతులు ఈ సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు, సో మొట్టమొదటిసారి ఎవరు ప్రయాణించారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో ప్రపంచ బాక్సింగ్కు ఉసాముద్దీన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 30న ప్రారంభమయ్యేటువంటి పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ ఉసాముద్దీన్ పోటీ పడుతున్నారు. సో ఉజ్బెకిస్తాన్లో జరగనున్నటువంటి దీనికి ఇతనైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ ఏది మెన్స్కి సంబంధించినటువంటి బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉజ్బెకిస్తాన్ అని గుర్తుంచుకోండి. రీసెంట్గా మహిళలకు సంబంధించినటువంటి టోర్నీ కూడా మన ఢిల్లీ వేదికగా జరిగింది. దానిలో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది బంగారు పథకాలు కూడా గెలుచుకున్నారు. వాళ్ళు ఎంతమంది, సో వాళ్ళు ఏ విభాగంలో గెలుచుకున్నారు ఎవరనేది కింద కామెంట్ చేయండి. దాని గురించి మీకు ఆల్రెడీ ఒక 4 days బ్యాక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు సోషాలజీకి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు, దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినట్టు కూడా ఒక ఆర్టికల్ అయితే ఉంది, దీన్ని చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ప్రారంభం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మధ్యాహ్నం 12:02 జెండా ఊపి ప్రారంభించినటువంటి మోడీ అని చెప్పేసి ఇచ్చారు. సో రైల్లో స్కూల్ విద్యార్థులతో సహా మోడీ
ప్రయాణించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రూపాయలు 714 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అదేవిధంగా MMTS రెండో దశలో 13 కొత్త సర్వీసులు కూడా ప్రారంభించడం జరిగింది. సో నిన్న మనకు తెలంగాణకు మోడీ గారు అయితే రావడం జరిగింది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎక్కడి నుంచి ఎక్కడికంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతి. దానిలో భాగంగా ఇక్కడ MMTSకి సంబంధించిన రెండో దశ పనులను కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో నిన్న తమిళనాడు పర్యటన కూడా చేయడం జరిగింది మోడీ గారు. సో దానిలో భాగంగా చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కూడా ప్రారంభించారు. సో ఇది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో జాతికి అంకితం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపుగా 1260 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ అయితే ప్రారంభించారు. సో 2 విడతలుగా ఈ చెన్నై ఎయిర్పోర్ట్ అయితే సో దాన్ని అయితే చేస్తున్నారు. దానిలో మొదటి విడత కింద సో నిన్న మోడీ గారు ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అయితే ప్రారంభించారు. సో ఇక్కడ మరొక వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నై కోయంబత్తూరు మధ్య సో మరొక వందే భారత్, ఇక్కడ నిన్న మనకు 2 వందే భారత్ రైలు, ఒకటి వచ్చేసి తిరుపతి టు సికింద్రాబాద్ టు తిరుపతి, తర్వాత నెక్స్ట్ చెన్నై టు కోయంబత్తూరు రెండింటిని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.